నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. చాలా అంటే చాలా విశిష్టమైనటువంటి వ్యక్తులు మనకి కలుస్తూ ఉంటారు. వాళ్ళతో ముచ్చటించినప్పుడు చాలా ఆనందంగా, మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలోనే ప్రముఖులు అని చెప్పొచ్చు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నూరి నారాయణమూర్తి గారు ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. పండగల విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటుగా ధర్మ సందేహాల రూపంలో కొన్ని ధర్మ సందేహాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నుంచి మాక్సిమం గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడల్లా ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలి అనుకున్న కుతూహలం మీకున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎలాంటి ధర్మ సందేహానికైనా ఖచ్చితంగా ఈ వేదిక మీద నివృత్తి లభిస్తుంది. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, మనం ధర్మ సందేహాల్లో భాగంగా మీరు చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. గత వీడియోలో ధనం ఎలా సంపాదించాలి, అసలు ఏ లక్షణాలు ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు. అయితే ఈ ధనం అనేది చాలా మంది సంపాదించాలి అన్న కుతూహలంతో అప్పులు చేస్తూ ఉంటారు. అంటే అంటే మాకు కూడా ధనం ఉంది అన్న చెప్పుకోవాలన్న దీంతో అప్పులు చేస్తూ ఉంటారు. ఇక అప్పులు చేస్తూ చేస్తూ ఆ అప్పులు అలాగే పెరిగిపోతూ ఉంటాయి. అప్పు తీర్చే మార్గం అనేది ఎప్పటికీ కనపడదు. అసలు ఈ అప్పు తీర్చే మార్గం కనపడాలి అంటే వాళ్ళు ఏం చెయ్యాలి? ఏదైనా నివారణ మార్గం కానివ్వండి, ఏదైనా మంత్రం కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువైన వాళ్ళకి చెప్పండి. మానవుని యొక్క జీవితం ఆశల వలయం. హ్మ్. ఆశ ఉండాలి. ఆశ, దురాశ, నిరాశ, అత్యాశ చాలా ఉన్నాయి పదాలు. ఒక్కొక్క దాని ఒకేలాగా ఉంటాయి గానీ, ఒక్కొక్క దాని చాలా విచిత్రాలుంటాయి. హ్మ్. ఇప్పుడు మీరు ఇప్పుడు నన్ను వేసినటువంటి ప్రశ్నలో అత్యాశ అనేటువంటి పదం నాకు ఒకటి మనస్సుకు తట్టింది. హ్మ్. అత్యాశ వల్ల కూడా అప్పులు చెయ్యరు. హ్మ్. సరే అప్పులు చేస్తారు. హ్మ్. అసలు దాని వల్ల కూడా మనం అది ఖచ్చితమని చెప్పడానికి వీల్లేదు. హ్మ్. ఒకాయన చమత్కారంగా ఒక పాట రాశాడు. హ్మ్. ఉన్నవాడికి అరగని జబ్బు, హ్మ్. లేనివాడికి ఆకలి జబ్బు. ఆకలి జబ్బు, హ్మ్. అది ఇది లేని మధ్య రకానికి ఒకటే అప్పుల జబ్బురా. హ్మ్. దీనికి చేస్తాడు అప్పు. అసలు అప్పు చెయ్యాలి. హ్మ్. అప్పు చెయ్యకుండా దరిదాపుగా ప్రపంచంలో ఎవడూ ఉండడు. హ్మ్. ఎందుకని అంటే ఒక నీతి శతకంలో చెప్పారు, హ్మ్. అప్పిచ్చువాడు వైద్యుడు హ్మ్. ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడు. మనం ఎక్కడ నివసించాలో తెలుసునా? హ్మ్. అసలు మనం నివసించేటువంటి ఆ నివాసం ఎలాంటిదో తెలియనా? ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. హ్మ్. కాస్త పిలిచి పలికి కాస్త అప్పు ఇచ్చేటువంటి వాడు హ్మ్. ఒకడు. మన దగ్గరలో ఏదైనా మనకు ఆపద కలిగితే వైద్యం చేసేవాడు. అర్ధరాత్రి ఏదైనా కడుపులో నొప్పి వస్తాయి, హ్మ్. బాధలు కలుగుతాయి, వెంటనే తొందరగా మనకు వైద్యం చేసేటువంటి ఒక వైద్యుడు ఎక్కడున్నాడో ఆ దగ్గరలో ఉండాలి. హ్మ్. ఎప్పుడు నీళ్లు పారుతుంటాయే, హ్మ్. ఎప్పుడు మన పుష్కలంగా నీళ్లు ఉండేటువంటి ప్రదేశం ఎన్నుకొని ఉండాలి. హ్మ్. బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడో హ్మ్. వాళ్ళ ఇంటి పక్కగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ పక్క పక్కన అనమాట. మన పక్కన కాస్త అప్పిచ్చేవాడు, హ్మ్. వైద్యుడు, బ్రాహ్మణుడు, హ్మ్. కాస్త నీళ్లు, ఇవి ఉండటం వల్ల ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉన్నది. హ్మ్. అయితే అప్పెందుకు చేస్తున్నాడు? బాధల కోసం చేస్తున్నాడు. ఏదో హ్మ్. ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. అత్యాశ కోసమే చేసేవాళ్ళు కాదు నిజంగా. హ్మ్. కొందరు అవసరార్థం కూడా అప్పు చేస్తాడు. అవును. ఆ అవసరార్థం అప్పు తీసుకునేటువంటి వ్యక్తి అప్పు చెయ్యాలి అనుకున్నప్పుడు హ్మ్. ఎలాంటి వ్యక్తి దగ్గర తీసుకోవాలి అది కూడా తెలివితేటలు ఉండాలి. హ్మ్. ఇతడు మంచివాడే, అందరూ మంచివాడు కాదు. హ్మ్. గుర్తుపెట్టుకోండి, అప్పు ఇచ్చాము అంటే హ్మ్. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అప్పు హ్మ్. పుచ్చుకుండేవాడు. హ్మ్. వెంకటేశ్వర స్వామి వారి కుబేరుడు అప్పిచ్చాట. హ్మ్. అసలు ఈయన తీరుస్తాడా? కలియుగాంతం వరకు తీరుస్తానన్నాడు. హ్మ్. దానికి ఒక ఇద్దరు సాక్ష్యం పెట్టుకున్నారు. హ్మ్. అందుకని బ్యాంకి వాళ్ళు కూడా అప్పు ఇవ్వాలన్నా ఎలా పడితే అలా ఇవ్వకూడదు. హ్మ్. అసలు అప్పు ఇచ్చేవాడు కూడా ఎలా ఆశ వేస్తాడు అంటే, నాకు వడ్డీ వస్తుంది కదా అని ఎర్ర వేస్తాడు వాడికి. హ్మ్. ఓహ్! మనకు వస్తుంది కదా, ఇవ్వచ్చు కదా అనుకుంటాడు, రాదు. హ్మ్. ఒక అప్పు చేశాడు అంటే ఒక కారణం కాదు. ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని కారణాలున్నాయి? హ్మ్. ఇన్ని కారణాల వల్ల అప్పు చేస్తాడు. అసలు ఉత్తమమైనటువంటిది ఏది అంటే
కష్టాలు రాని నష్టాలు రాని ఉమ్, తనకు ఉన్న దాంట్లో తృప్తి పడటం. తృప్తి ఎవడైతే పడుతున్నాడో వాడు అంత అప్పు చెయ్యడు. ఉమ్, వాడెవడో మేడగట్టాడు, వాడెవడో కారు కొన్నాడు, వాడెవడో చేశాడు అలా అనకూడదు. నిజమే. ఉమ్, చమత్కారంగా కూడా కొన్ని పాటలు రాస్తారు. ఉమ్, పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, ఉమ్, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట చున్నారా. ఉమ్, నువ్వో ఉన్నావు మొగుడా, ఉమ్, ఒక గాజులు చేసే, ఉమ్, ఒక చీర కొన్నా, ఉమ్. ఒక సినిమాకు తీసుకెళ్ళా, ఈ ఆయన సినిమాకి చూడు కూడా అప్పులు చేస్తారండి. ఆయన చూడు అని ఉమ్, చెవులో జోరిగగా ఉంటుంది. ఉమ్, దానివల్ల కూడా నష్టపోతాడు పురుషుడు. ఉమ్, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, ఉమ్, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉమ్, చెప్పులో రాయి ఉంటే నేను మేధావిని అని నడిస్తే ఏ ప్రయోజనం లేదు. ఆగు, ఉమ్, ఆగి కాలి చెప్పు విప్పి ఉమ్, శుభ్రంగా రాయిని వదిలించుకొని వెళ్ళు. ఉమ్, వాడు ధన్యుడు. అంతేగాని ఓ రాయా అంటే గుచ్చుకుంటూనే ఉంటుంది, నిన్ను వేధిస్తూనే ఉంటుంది అనుకున్నామేమో. ఉమ్, చెవులో ఒక ఈగ జూరింది. ఈగ అంటే నీకేం నిద్ర పట్టదు. ముందు ఆగి దాన్ని ఆముదము కొబ్బరి నూనె వేసి ముందు దాన్ని వదిలించుకుంటేనే, లేకపోతే జర్ర నీకు తోచనివ్వదు, నేను ఉమ్, నిద్రపోనివ్వదు, ఏం మాట్లాడనివ్వదు, డ్రైవింగ్ చేయని అసలు ఏం చేయలేవు నువ్వు. ఉమ్, కంటిలో నలుసు పడింది, అబ్బా కళ్ళు మూసుకుపోతున్నాయి, గుచ్చుకుంటున్నది. ఉమ్, ఆగి ఉమ్, ఏం చేయాలా, ఊది ఉమ్, దాన్ని వదిలించుకోవాలి. ఉమ్, కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఉమ్, దాన్ని ఆగి తీయాలి. నేను మేధావిని కాదు. ఇక ఇంటిలోని పోరు, ఉమ్, అసలు భార్య సహకరించినటువంటి పురుషుడు ధన్యుడు. నిజమే. పురుషుడు సహకరించినటువంటి భార్య జన్మం ధన్యం. ఉమ్, వీళ్ళిద్దరూ ఒకే మాట మీద ఉండాలి. ఉమ్, అత్యాశలు పోకుండా ఉమ్, ఉన్న దాంట్లో తృప్తి చెందుతూ ఉమ్, ఎవడైతే ఉన్నాడో అతడు జీవితంలో ధన్యుడు. ఉమ్, అత్యాశ కాస్త ఆశ, ఉమ్, ఆశల యొక్క ముందు ఆశ గురించి చెప్తాను. ఉమ్, అప్పులు అన్నారుగా, ఉమ్, ఆశ యొక్క అంతు చూచిన వాడెవడు లేడు. ఉమ్, నీకు 1000 రూపాయలు అవసరం, ఇచ్చేసాం, అయిపోయిందా? ఆ. 2000 3000 హైదరాబాద్ మొత్తం ఇచ్చాం, తృప్తి చెందావా? హిరణ్యకశ్యపుడు రావణాసురుడు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది చతుర్దశ భువనములు తన అధీనం చేసుకున్నాడు. ఉమ్, మనకు అంబానీనే చూస్తున్నాం మొన్న ఉమ్. టీవీలో ఈ మధ్య 500 కోట్ల రవ్వల నెక్లెస్ వేసింది ఆమె. ఉమ్, తెలిసిన ఒక నెక్లెస్ కాదు, ఉమ్, 500 కోట్ల నెక్లెస్ వేసింది. మళ్ళీ అది మార్చింది, ఇంకోటి వేసింది. ఉమ్, అంటే అర్థమే, ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే, వేయటం తప్పని కాదు నేను చెప్పడం, ఉమ్. తెలుసుకోండి. వాళ్ళు వేశారు కదా అని మనం కాదు. అదే. ఆశల యొక్క అంతుని, ఆశ అనేటువంటిది ఉమ్, దీనిని అంతు లేదు, అంతు చూచిన వాడు ఎవడు లేడు. కాబట్టి ఎవడైతే అప్పులు చెయ్యకుండా ఉమ్, సంసారంలో భార్యాభర్తలు ఒకటై ఉమ్, ఒకే మాట మీద ఉండి మన ప్రాప్తం భగవంతుడు మనకు ఇచ్చాడని వ్యాప్తిన్ పొందక వగవక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపంబులనైన చక్కంబడునే. కొన్ని అవసరాలు ఉన్నప్పుడు తీర్చుకోండి, అప్పు చెయ్యండి. ఉమ్, భారతదేశమే అప్పు ఉన్నాయి. ఇప్పుడు రోజు మనం టీవీలో చూడాలా, నువ్వు అప్పు చేశావు, నేను అప్పు చేశా, గర్జిస్తుంటాడు ఒక్కొక్కడు. ఉమ్, ఇలా కాదు, దేనికి అవసరం. ఉమ్, ముఖ్యంగా ఆర్థికంలో ఉమ్, 3 ఉన్నాయి, ఇది మర్చిపోకండి చివరిగా ముగించే ముందు. ఉమ్, ఆర్థిక వ్యవస్థలో ఇంటిలో 3 ప్రధానంగా భావించాలి: ఉమ్, అవసరాలు, సౌకర్యాలు, ఉమ్, విలాసాలు. ఉమ్, వీటి ద్వారానే అవసరం ఉన్నప్పుడు చేయండి, నువ్వు తీర్చగలవు. ఉమ్, రెండవ స్టెప్ ఉన్నదే సౌకర్యం, ఉమ్, అక్కడి నుంచే మారుతుంది. ఉమ్, ఒక కుర్చీ కావాలి, అది సౌకర్యం. ఉమ్, అసలు అవసరం ముందు కింద కూర్చొని చదవచ్చు కదా, నువ్వు ఆ. చాప వేసుకొని చదవచ్చు కదా. చాప వేసుకొని చదివిన వాడు గొప్పవాడు అవ్వలేదా? ఉమ్,
అడవిలో ఉన్నటువంటి మహర్షులు ఏం చదివారని జ్ఞాన సంపన్నులైనారు వాళ్ళు. ఉమ్, అఖండమైనటువంటి జ్ఞానసిద్ధులు. ఉమ్, కాబట్టి సౌకర్యం, విలాసం ఇక మూడవది. అబ్బో, ఉమ్, దీనితోటే మానవులు మీరు అడిగిన ప్రశ్నకి ఇదే కారణం. ఉమ్, ఎంత కారణం అంటే 80% కారణం. విలాసం అంతే. 80% కారణం ఉమ్, విలాసం, విలాసం, విలాసం. ఉమ్, నేను హాయిగా ఉండాలి, జీవించాలి. అసలు భార్యాభర్తలు విడిపోయేది కూడా కారణం అదే. ఉమ్, నేను నీకు అన్నం వండి అంట్లు తోమడానికి వచ్చాను అనుకున్నావా? మూర్ఖుడా. ఉమ్, నా బయటికి వెళ్ళి తిరిగితే నాకే కాఫీ ఇస్తారు, అందమైన చీరలు, అందమైనటువంటి విలాసమైన జీవితాన్ని గడుపుకోవచ్చు. ఛే అని అత్యాశకు పోయి ఎండ మావుల్లో నీరుని పరిగెత్తి చివరకు ఏడ్చేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఉమ్, కూలి చేసుకొని ఆనందంగా సంతోషంగా ఉండి సంతోషమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి కాపురాలు ఆనందంగా ఉన్నాయి. ఉమ్, కాబట్టి సంసారం అనేటువంటి దాంట్లో భార్యాభర్తలు సమానమని భావించి ఒకరిపై ఉన్నటువంటి అనురాగాలు పెంచుకుంటూ ఎంతవరకు అవసరం అనేటువంటి జాగ్రత్తగా ఆలోచించి మనం తీర్చగలమా లేదా, ఉమ్, వాళ్ళెవరో చూసి మనం కాదు, మన కష్టం మంది, మన ఉమ్, పిల్లలు మనం చదువుకోవాలి, మనం బాగుండాలి, నువ్వు నేను కలిసి పనిచేద్దాం. అంతకైతే ఉమ్, ఇవాళ దేనికని ఉద్యోగాలు వచ్చినాయి? ఉమ్, ఆడుచు పాడుచు పనిచేస్తుంటే అలుపు సులుపేమున్నది? ఉమ్, ఇద్దరూ కలిసి ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ సంసారాలు స్వర్గతుల్యమవుతాయి. అన్ని ఉమ్, అప్పులు చేయవలసిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయమును గ్రహించి ఉమ్, తృప్తి చెందుతూ అవసరం వరకే మనం ఖర్చు పెట్టి దులభాగా అక్కర్లేనటువంటి విలాసాల ఖర్చు పెట్టకుండా ఉంటే చాలా భాగం సంసారాలు బాగుపడతాయని నా అభిప్రాయం. చాలా చక్కగా చెప్పారు. ఒక సామెత ఉందండి, తోటోడు తొడకోసుకున్నాడని మనం మెడ కోసుకోకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు ఈ మాట. ఇప్పుడు గురుగారు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఇక ఎవరైతే అప్పులు చేశారో ఆ అప్పులు ఎందుకు చేస్తారు అనేది చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. అప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా చెప్పారు. వీడియో అందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.